హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు చేపలు అయితే తెచ్చారనమాట. ఇవి కండ చేపలు. ఇది ఫ్రైకి అయితే తెచ్చారనమాట. మా పిల్లలు ఫ్రై అయితేనే చాలా ఇష్టంగా తింటారు, పులుసులో వేస్తే తిన్నారు. అందువల్ల ఇది ఫ్రైకి. ఇదిగోండి, ఈ చేపలు వచ్చి దీని పేరే నాకు తెలియదు, కానంగత్త అన్నారు. మీకు తెలిస్తే చెప్పండి. సముద్రపు చేప ఇదైతే పులుసు అయితే చేయబోతున్నాను. అది ఫ్రైకి, ఇది పులుసులోకి. ఫిష్ ఫ్రైకి అయితే మ్యాగ్నేట్ చేసి పెట్టేస్తాను అనమాట. ఇప్పుడు ఒక హాఫ్ అన్ అవర్ మనం దీన్ని ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటాము. ఆయిల్ అయితే వేసుకుంటా. వడకం అయితే వేసుకుంటున్నా. వడకం వేస్తే టేస్ట్ బాగుంటుంది చేపల పులుసుకి. ఆనియన్ వేసుకుంటున్నా, పసుపు, ఆనియన్ బాగా ఫ్రై అయిపోయింది. ఇప్పుడు టమాటో, వెల్లుల్లిపాయలు వేసుకుంటాం. రాళ్ళు ఉప్పు, మన టేస్ట్ సరిపడా, కరివేపాకు వేసుకుందాం. కాసేపు మూత పెట్టేద్దాం. అల్లం పేస్ట్ కొద్దిగా వేసుకుంటున్నా. కారం వేసుకుంటున్నా. టమాటో బాగా మగ్గిపోయింది. ఇప్పుడు కారం వేసుకుంటున్నా. 3 స్పూన్స్ వేసాను అనమాట. చింతపండు గుజ్జు ఇప్పుడు వేసుకుంటున్నాను. చింతపండు గుజ్జు కాదు, చింతపండు రసం. ఇప్పుడు ఇందులో కొంచెం వాటర్ వేసుకుందాము. చేపల పులుసు తిక్కుగా ఉంటేనే బాగుంటుంది కదా. ఇది బాగా తలనిద్దాము. ఇప్పుడు బాగా తిక్కుగా వచ్చే వరకు. ఇదిగోండి, ఆల్మోస్ట్ మనకి దగ్గర పడింది పులుసు అయితే. ఇప్పుడు మెంతులు, ఆవాలు ఫ్రై చేసి తీసుకున్నాను. పౌడర్ అయితే వేసుకుంటున్నా. మనకి ఇలా బాగా తిక్కగా దగ్గర పడ్డాక పులుసు మనం చేపలు అయితే వేసుకున్నామంటే చాలా బాగుంటుంది పులుసు అనేది. ఈ ఫిష్ ఇంతవరకు నేను ఎప్పుడూ చేయలేదు, ఇదే ఫస్ట్ టైం చేస్తున్నాను. ఎలా ఉంటుందో మరి తెలియదు, ఎప్పుడు తినకూడలేదు నేను ఈ ఫిష్. ఎలా ఉంటుందో చూద్దాం. మీకు ఈ ఫిష్ పేరు తెలిసినట్టయితే నాకు చెప్పండి, పేరేంటో తెలుసుకుంటాను. మనం ఫిష్ వేసాక ఎప్పుడు కానీ గరిటె వేసి కలబెట్టేయకూడదు, మనకి చేప అనేది విరిగిపోతుంది. అందువల్ల ఇలా కలుపుకోవాలన్నమాట. ఇలా షేక్ చేసినట్టయితే మనకి బాగా మిక్స్ అయిపోతుంది. మనకి చేప ముక్క అనేది తునగదు. ఒక 5 నిమిషాలు ఉడికించి ఆపేద్దాం. ఫిష్ అయితే ఫ్రై చేసుకునేద్దాం. ఇదిగోండి ఫ్రెండ్స్, రైస్ అయితే తీసుకున్నాను. ఇప్పుడు పులుసు అయితే వేసుకుంటున్నా. ఇప్పుడు ఫ్రై ఒకటి పెట్టుకుంటున్నా. టేస్ట్ చూడబోతున్నా. నాకు పులుసులో చేప నచ్చదు ఫ్రెండ్స్, అందువల్ల నేను ఫ్రై పెట్టుకున్నాను. అయినా ఈ కొత్త చేప తెచ్చారు కదా, ఇదిగోండి ఈ చేప. కానీ టేస్ట్ చూడాలి, తర్వాత చూస్తా. టేస్ట్ అయితే చూడబోతున్నాను ఫ్రెండ్స్, ఎందుకంటే నాకు భయంగా ఉంది. కొత్త చేప ఏదో తెచ్చారు కదా, సముద్రపు చేప, అందువల్ల. కానీ టేస్ట్ ఏమాత్రం తగ్గలేదు, చాలా బాగుంది. నాకైతే బాగా నచ్చింది చేపల పులుసు. ఫిష్ అయితే తినలేదు, మళ్ళీగా ట్రై చేస్తాను. ఇదైతే వేడివేడిగా ఉంది. ఫిష్ ఫ్రై వేరే లెవెల్లో ఉంది. కండ చేప కదా, చాలా బాగుంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.
ఓకేనా ఫ్రెండ్స్, బాయ్.